సార్ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏదైతే ఇలా నేను బయటికి వస్తే వేరే రకంగా ఉంటుందేమో అన్నది, అందులో ఏమైనా నెగిటివ్గా తీసుకోవడానికి ఉందా, లేకపోతే ఆయన చెప్పిందా? నెగిటివ్ పాజిటివ్ కాదు కానండి. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 10 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్కు ఇప్పటికీ కొంత తేడా ఉంది కదా. హీ మోర్ ఆఫ్ ఏ పాలిటీషియన్. ఇప్పుడు నిజానికి ఆయన సినిమాలు కూడా రెండు మధ్యలో వచ్చిన 2-3 సినిమాలు తప్ప బ్రో ఒకటి, వకీల్ సాబ్ ఒకటి, భీమ్లా నాయక్ 3 కదా. 10 ఏళ్లలో ఒక 3 సినిమాలు, అంతకుముందు కొన్ని ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ జనంలోకి కొంచెం రావటం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే అది కీలకం కాదు ఒక నాయకుడు వచ్చాడో లేదని, కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రాధాన్యత దాన్ని బట్టి కోరుకుంటారు. రెండవది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని ఒక ప్రధాన అంశంగా చేసి పదే పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అని అంటున్నప్పుడు అవకాశం లేకుండా చేయడం చాలా మంచిది. మన ప్రజలు మరీ అంత మూర్ఖులేం కాదండి. ఇది రాగానే తుఫాన్లో కూడా మీద పడిపోయి తుఫాన్ కార్యక్రమాలు జరగకుండా చేసేటంత పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మా పెళ్ళికి వచ్చినప్పుడు కూడా మామూలు వాళ్ళు చాలామంది చుట్టుముట్టారు. అది ఓకే, కానీ సహాయ కార్యక్రమాలు ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కొంత రాజకీయాలు కూడా అలవాటు పడ్డారు కదా. మనం చూసాం కదా, పిఠాపురంలో చాలాసార్లు ఆయన ఈ పెన్షన్లు అవి పంపిణీ చేసినప్పుడు మామూలు రాజకీయ నాయకుడిలాగే ఉంది, కానీ సమస్య ఏం లేదు మరి. ఓకే, కాబట్టి బహుశా ఆ కోణంలో సమస్య ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు రాలేదు, లేకపోతే ఇప్పుడైనా అది అందరికీ ఇంకా అదే కారణమైతే అందరికీ వర్తిస్తుంది కదా. ఏది ఓకే అదే కారణమైతే మంత్రులు ఎవరైనా మరి వెళ్తే ఇది అవుతుంది. సూపర్ స్టార్ అనేది ఎక్కువ అదనంగా ఉన్నా మరి వస్తారేమో చూద్దాం, అసలు రాకుండా ఎందుకుంటారు. కానీ అది కీలకం కాదు. విరాళం ఇచ్చారు, కొంత సమీక్ష చేశారు, కొన్ని చర్యలు ప్రకటించారు, కాబట్టి దిద్దుబాటు అనే అనుకోవాలి. కొంచెం సరే ఉప ముఖ్యమంత్రి కొంచెం చొరవ చూపి, అంటే 2 విషయాల్లో కూడా. ఇప్పుడు గుడ్ల వాళ్ళేరు అన్న దాని మీద అంతకుముందు మహిళల గురించి అంత మాట్లాడారు, ఎందుకు స్పందించలేదని ఒక విమర్శ వచ్చింది. రెండోది, ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు గుడ్ల వాళ్ళేరులో ఒక పత్రికలో చదివాను నేను, పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఏం లేదు అంత అబద్ధం అని చెప్పడానికి ఎందుకు అంత హడావుడి పడాలని నాకు అర్థం కాని విషయం. ఓకే, ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాము, మేము కఠినంగా ఉంటాము అనే మీరు హెచ్చరిక చేయటము, అలర్ట్గా ఉంచడం చాలా ముఖ్యం. కానీ లేదు 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 దుష్ప్రచారం. ఎవరి మీద దుష్ప్రచారం? అమ్మాయిల మీద దుష్ప్రచారం చేస్తారు. దుష్ప్రచారం అనే దానికంటే అది దాన్ని చక్కదిద్దుతాము, అవకాశం ఇవ్వము అని చెప్పడం చాలా మంచిది. లెట్ ఇట్ బి ఎ వార్నింగ్ రాదర్ దాన్ క్లోజర్. ఓకే, అది ఎవరైనా సరే, అది ఇలాంటి వాటికి మేము అవకాశం ఇవ్వము, ఇలాంటివి మేము అరికడతాము అంతవరకు చెప్తే చాలు కదా. పదే రూల్ అవుట్ చేసేసేయటం అంటే ఎవరి కోసం రూల్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఎవరేమి యాజమాన్యాన్ని బ్లేమ్ చేయలేదు, ఎవరేమో ఒక పార్టీని ఒక వర్గాన్ని బ్లేమ్ చేయలేదు. అటువంటిప్పుడు ఎందుకు అది దాని గురించి క్లోజ్ చేయడానికి హడావుడి పడ్డాం నాకు అర్థం కదా. అది ఒకటి మాత్రం అలర్ట్గా ఉండాలి. ఇంకా ఉంటాము, ఎక్కడ ఇలాంటి అవకాశం ఏమో. పోనీ ఇక్కడ ఏం జరగలేదనుకోండి, ఇంకొక చోట జరుగుతుంది అనుకోండి, అవును, ఒక హోటల్లో జరుగుతుంది అనుకోండి, జరిగింది కదా, మరి వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా, భయపడాలి కదా. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ మీద అది కూడా వచ్చింది. మహిళలు, వాలంటీర్లు రెస్పాండ్ అవుతున్నాడు కదా, ఆడపడుచులు అది ఇది కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అని. సరే, ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉండగా విరాళాలు ఇవ్వడం, చంద్రబాబు కూడా తుఫాన్ సభలో ఇది కూడా మాకు కలిపి మాట్లాడారు మళ్ళీ. అంటే కొంచెం శృతి మించింది ఇది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇవ్వడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎప్పుడైనా ఒక సూపర్ స్టార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండటం అనేది వేరుగా జరిగేది అంటారా? ఇప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు గారు సతీమణి 2 కోట్లు ఇచ్చారు కదా. అంటే హెరిటేజ్ అంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి కుటుంబమే కదా. అంటే మంత్రులు వాళ్ళు ఇస్తుంటారండి, ఇస్తారు, చాలాసార్లు ఇస్తారు. ఓకే, వాళ్ళ స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వటము, ఎమ్మెల్యేలు ఒకరోజు జీతం ప్రకటించటము, లేదా ఇట్లాంటిది కదా. నేను ఆయన ఇచ్చిన దాన్ని నేను తక్కువ అనట్లేదు. పైగా పవన్ కళ్యాణ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా. ఇదివరకు కౌలు రైతులకు ఇచ్చారు, సైనికులకు ఇచ్చారు. ఆయనకు ధోరణి ఉంది. ఇది దాచిపెట్టుకోవడం కంటే దాన్ని ఇచ్చేసేయటము, ఏదో ఒక చోట ఉపయోగించటం అది చాలా అవసరం, ఆయనకు అలవాటు. సో ఆయన అభినందించాలి తప్పకుండా, ఇచ్చినందుకు, చొరవ చూపించినందుకు. వస్తారనుకుంటాను జనంలో కూడా, ఇలాగే ఎందుకుంటారు కానీ. అవును.
సరే ఏంటి ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా మాదిరి ఇంకోటి అండి, వ్యక్తులు ఎవరు వచ్చారనే దానికంటే వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది చాలా ముఖ్యమండి. మొత్తం సిస్టమ్ను పనిచేయించటం. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కదా వర్తిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి 3 సార్లు వెళ్ళాడు, 30 అంత మీరే వెళ్తే మళ్ళీ అక్కడ వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన సమస్య. ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆయన కోసమే బోల్డ్ యంత్రాంగం తతంగం ఇది అవసరం అవుతాయి. కాబట్టి ఇక్కడ కొంత పరోక్షంగాను సిస్టమ్ ద్వారా చేయటం చాలా అవసరం అవుతుంది. సరే వైసీపీ నేతలు కూడా గతంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దగా వాళ్ళు కనిపించటం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే అడావుడి చేస్తున్నారన్నది మరో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. రాజకీయ పరంగా చూడాలంటారా, అది వాస్తవమా? నేనైతే కేవలం వైసీపీ అని చూడండి. ఉదాహరణకు కమ్యూనిస్టులు అందరికంటే ముందు నుంచి చేస్తారు. చూపించారా ఎవరన్నా? నేను అంటున్నాను, చూపించారా? వైసీపీ నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు వండి పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చూపించారా? అలాగే మాకినేని బసవపునాయ కేంద్రంలో సహాయ శిబిరమే పెట్టారు వాళ్ళు. ఓకే. అలాగే ప్రజాశక్తి ఆఫీస్లో ఆ పక్కన సుందరయ్య నగర్లో మునిగిపోయిన మొత్తం కుటుంబాలు అక్కడ వచ్చి ఉన్నాయి. వైసీపీ వాళ్ళు మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు, చేయడం లేదని వీళ్ళు అంటున్నారు. ఆ చర్చ వాళ్ళకే వదిలేద్దాం. మనమేం వైసీపీ స్పెషలిస్టులు కాదు కదా. ఓకే. కాబట్టి వైసీపీ చేస్తుందా లేదా, వాళ్ళ నాయకుడు మేము డొనేషన్ ప్రకటించాడు, సమావేశం జరిపారు. సో లెట్ వి హోప్ దే ఆర్ డూయింగ్, లేకపోతే ఇప్పటి నుంచి చేస్తారని చెప్పి మనం అనుకుందాం. రెండోది వాళ్ళేమో కేసులు గొడవల్లో కూడా ఉన్నారు. అవును.